మా అమ్మకి ఈరోజు ఆపరేషన్ అయితే జరుగుతుంది. మా అమ్మని చూసి చాలా మంది చాలా నవ్వు ముఖం అనేసి అంటూ ఉంటారండి. తనకి ఏం బాధలు ఉండవేమనేసి ఎంతో మంది అనుకుంటారు. కానీ తనకున్న బాధలు అయితే మాకే ఎప్పటి నుంచో బాధపడుతుందండి. 3 ఇయర్స్ నుంచి తనకి నడుము నొప్పి అనమాట. ఆ నడుము నొప్పి నుంచి అలా ఇంకా డ్యూటీకి అయితే వెళ్తూ ఉండేది. మేము ఎంత చెప్పినా వినేది కాదు. కానీ ఇంకా మా తమ్ముడు ఉన్నారు కదా, వాడి కోసమైనా వెళ్ళాలి, మీరు ఎలా సెటిల్ అయిపోయారు, మీ బతుకులు చాలా బాగున్నాయి అనేసి మా అమ్మ ఇంకా మా తమ్ముడు కోసం ఇంకా డ్యూటీ చేస్తూ ఉండేది. మా అమ్మకి చాలా ఓపిక. అలాంటిది డ్యూటీకి ఒక్క రోజు కూడా మానేది కాదు. కానీ ఈ మధ్యనైతే అసలు డ్యూటీకి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. మాకు ఊహ తెలిసిన నుంచి మా నాన్న అయితే లేరండి. తర్వాత మా అమ్మనే అన్ని చూసుకునేది. ముగ్గురు పిల్లలకైనా ఈక్వల్ గానే చూసి కొంచెం బాధ అనిపిస్తుంది నేను ఈ టైంలో మా అమ్మ దగ్గర లేను అనేసి. ఇంకోటి మా చెల్లె ఉంది కదా, తను బాగానే చూసుకుంటదండి మా అమ్మని. ఇంకా ఇద్దరు పిల్లలతోనే తను కూడా ఎంతో కష్టం అవుతుంది. ఇప్పటి వరకు మా అమ్మకి ఆపరేషన్ అవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఆపరేషన్ అవుతుంది కాబట్టి కొంచెం టెన్షన్ గా ఉందండి. బట్ చాలా బాగా జరుగుకోవాలనేసి నేనైతే దేవుడిని అయితే ప్రార్థిస్తాను. ఒకటే మనసులో బాధ ఉండదండి, ఎందుకంటే దూరంగా ఉండి నేను ఏం చేయలేకపోతున్నాను అనేసి. ఇంకా దేవుడిని అయితే కోరుకున్నాను. ఇక్కడ రెస్ట్ డీటెయిల్స్ ట్యాగ్ చేసి నచ్చితే